హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే కిస్మిస్ వాటర్ తాగేశాను. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాట్ వాటర్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజు అయితే దోశలకి నానబెట్టుకున్నాను కదా, పిండి అయితే వేరే బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఊతప్ప అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే క్యారెట్ అయితే తురిమి వేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటే ఊతప్పలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అందుకని ఇవైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ముందు రోజు అయితే మొలకలు కూడా స్ట్రెయిన్ చేసుకున్నాను కదా, ఇంకా బౌల్లో అయితే వేసుకున్నాను. మార్నింగ్ వరకు అయితే మొలకలు వచ్చాయి. బట్ ఎందుకో ఈ రోజు అయితే కొన్ని పెసర్లు అయితే కిందనే ఉండిపోయాయి, అంటే గట్టిగా ఉన్నాయి. అవి 2 days నానబెట్టినా కూడా మొలకలు అయితే రాలేదు. నార్మల్ గా షాప్ లో అయితే తీసుకొచ్చుకున్నాను పెసర్లు అయితే. ముందు రోజు అయితే దోశ పిండి నానబెట్టుకున్నాను కదా, పిండి అయితే చాలా బాగా పొంగింది, ఫర్మెంటేషన్ బాగా అయిపోయింది. ఇలా వస్తేనే మనకి దోశలైనా కూడా ఊతప్పైనా కూడా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా ఇందులోనైతే సాల్ట్, వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ పిండి అంతా కూడా మళ్ళీ హెయిర్ బబుల్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఊతప్పకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా కదా, ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి, దోశ ప్యాన్. ఆయిల్ రబ్ చేసుకున్న తర్వాత మందగానే పోసుకోవాలి ఊతప్ప అయితే. ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. మూత క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 minutes మూత క్లోజ్ చేసుకుంటేనే మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి 2 minutes తర్వాత. అంతే అండి, సింపుల్గా ఊతప్ప అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. మొలకలు, కిస్మిస్, బాదం. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిస్తున్నాను. మార్నింగ్ అయినా కూడా ఊతప్పలోకి ఇవన్నీ కట్ చేసుకొని మనం ఇంట్లోకి చిన్న చిన్న వర్క్స్ అని చేసుకునేసరికి అయితే టైం అయితే అయిపోతుంది. ఇంకా మేము కూడా తినేసరికి అయితే 8:30 అయితే అవుతుంది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టుకున్నాను కదా, మొలకలు తినేస్తున్నాను. తినాలి, అవి కట్ చేసి ఇస్తే అయిపోగాను. ఎండ వచ్చినట్టుంది. ముగ్గు దొక్కద్దు. ముగ్గు ఎదురుగా వేయకపోతే కడపకు బయట వేస్తారా? టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టుకోలేదు, ఇప్పుడే పెట్టుకున్నాను. ఇంకా లంచ్ అయితే చేసేయాలి, ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా మా సిస్టర్తో కాల్ అయితే వీడియో కాల్ చేస్తే మాట్లాడుతుంటే అయిపోయింది. ఈరోజు కూడా ఎండలు కూడా బాగా కొడుతున్నాయి. సో మీరు మీ ఇంట్లో లంచ్ అయితే చేశారా? మా హస్బెండ్కి నాకు ఇద్దరికి ఒకటే కాంబినేషన్లో నచ్చే కర్రీ ఏది అంటే ఓన్లీ టమాటో కర్రీ అండి. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కాల్ చేస్తే తను రాను అని చెప్పాడు. అందుకని నేనైతే ఇంకా పెట్టుకొని తినేస్తున్నాను. తను కూడా వచ్చి లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తున్నాడు. ఈ చాక్లెట్ కంటే ఇంకొకటి బాగుంటుంది, తిన్నాను. ఇదేమో సేమ్ ఆశ చాక్లెట్ లా ఉంది, కానీ కొంచెం ఆల్మండ్ ఫ్లేవర్ ఉంది ఈ చాక్లెట్. $4.30 5 ప్లీజ్. ప్లీజ్ కొన్ని శారీస్ అయితే ఉండే, అవైతే స్టిచ్చింగ్ చేయడానికి వెళ్తున్నా. చాలా డేస్ అయింది అసలు స్టిచ్చింగ్ చేయించుకొని కూడా శారీస్, ఇంకా అందుకని వెళ్తున్నాను. ఓన్లీ ఒక 2 శారీస్ అయితే ఉన్నాయి, ఇంకా అవైతే ఇచ్చేసి వస్తా. లేదు పోయింది, చేసుకుంటా. అది నెంబరు చేసుకుందాం అనుకున్నా, మర్చిపోయినా.
ఇక నేను ఇక పోతా అని చెప్పినా కదా శారీస్ ఇవ్వడానికి, ఇంకా సరే అని చెప్పి మళ్ళీ వచ్చినాయి. ఇంకా ఏం తెచ్చుకోలే, బయటికి వెళ్ళి అవి ఇచ్చేసి వచ్చి పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాం అంతే. తీసినావా? అవి అంటలేదా ఆంటీని తీస్తలేవు అంటున్నా, ఆంటీ దగ్గరికి ఎక్కడ పోతున్నా. ఆంటీ మేమిద్దరం కలిసి వెళ్ళి కంకులు అయితే తీసుకొచ్చుకున్నాం, చెరొకటి ఇంకా తిందాం. మా ఆంటీ నేను రండి ఆంటీ, ఫస్ట్ అయితే చల్లారుతాను తర్వాత యుద్ధం, తిన్నాక యుద్ధం దా. ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇంకా ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళ కూతురు తీసుకొచ్చిందంట శారీస్, నాకైతే చూపిస్తుంది ఇవి బాగున్నాయా అనేసి. ఇంకా 3 శారీస్ అలాగే బ్లౌజెస్ కూడా ఆంటీకి ఇంకా అక్కడే కుట్టి పంపించిందంట. ఇంకా బెడ్షీట్స్ కూడా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఐక్య ఉంది కదా అక్కడైతే తీసుకొచ్చిందంట. చాలా బాగున్నాయి, క్లాత్ అయితే బాగుంది, మెత్తగా ఉంది ఇవైతే. ఇంకా శారీస్ వచ్చేసి ఇదొకటి, సెకండ్ వన్ దిస్ వన్, ఇదొక శారీ, బాగున్నాయి శారీస్. ఇంకా ఇదొకటి కాటన్, ఇది ఆంటీ ఏమో కంచికి వెళ్ళినప్పుడు తీసుకున్నారంట, కాశీకి వెళ్ళినప్పుడు తీసుకున్నారంట. బాగున్నాయి శారీస్, ఇవన్నీ చూపించి శారీస్ అయితే ఇచ్చి ఇంకా ఆంటీ దగ్గరే 7-7:30 దాకా అయితే కూర్చున్నాను. ఇంకా అక్కడే కంకి కూడా తీసుకొచ్చుకుంటే తిన్నాము. ఇంకా శారీస్ అయితే అన్ని చూసి అంకుల్ కూడా వచ్చారు, మధ్యలో అంకుల్తో కూడా కాసేపు అయితే మాట్లాడేసి ఇంకా మీదకైతే వచ్చేసాను. ఈ రోజు అయితే నైట్ డిన్నర్ కి టిఫిన్ ఏం చేయట్లేదండి, ఓన్లీ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా టమాటో కర్రీ కూడా ఉంది, ఇంకా మా హస్బెండ్ కి నాకు కూడా ఇష్టమే కాబట్టి రైస్ అయితే వండుతున్నాను. ఇంకా తనకి చెప్పాను ఆల్రెడీ రైస్ వండుతా అనేసి. ఇంకా ఈ మధ్యన అయితే వీక్లీ వన్స్ అయితే రైస్ వండుతున్నాను డిన్నర్ కి అయితే. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయట్లేదు, నార్మల్ గా అయితే ఎప్పుడు టిఫినే చేస్తాను, కానీ అప్పుడప్పుడు ఇలా తింటూ ఉంటాము కర్రీ బాగా అనిపించినప్పుడు. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేస్తున్నాం, మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇంకా తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి అయితే నైట్ డిన్నర్ అయితే చేసాము. ఇంకా 2 days మా హస్బెండ్ కి హాలిడేస్ వచ్చాయి, అందుకని హెన్న కూడా కలుపుకోవాలి. ఇంకా సాటర్డే సండే అయితే ఇంటి దగ్గరే ఉండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి అయితే చేసుకోవాలనుకున్నాను. హెన్న అయితే కలుపుకోవాలి, ఇంకా తిన్న తర్వాత బౌల్స్ అన్ని వాష్ చేసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు ఇంకా హెన్న ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాను, ఆల్రెడీ ఇంట్లో 2 ప్యాకెట్స్ ఉండే, ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఎప్పుడు పెట్టుకున్నా కూడా 3 ప్యాకెట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఒకటైతే తీసుకొచ్చి పెట్టుకున్నాను, లాస్ట్ టైం కలుపుకున్నప్పుడు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని నేను మళ్ళీ తీసుకొచ్చాను. ఏం లేదండి, సింపుల్ గా మనం స్టవ్ ఆన్ చేసుకొని బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ అయితే హాఫ్ కట్ చేసి వేసుకున్నాను. ఒక 1 గ్లాస్ తీసుకున్నాను వాటర్ అయితే, అంటే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అది గ్లాస్ వాటర్ తీసుకొని హాఫ్ బీట్రూట్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద పెట్టి మరిగించుకోండి, ఒక 20 minutes అయితే బాయిల్డ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా రంగోలీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. అనూస్ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, నేను ఇంకెప్పటి నుండో అయితే రంగోలీ పెట్టుకుంటున్నాను. మధ్యలో కూడా అనూస్ పెట్టుకున్నాను, కానీ ఇంకా అది ఎందుకు నాకు బాగా అనిపించలేదు, అందుకని రంగోలీ అయితే పెట్టుకుంటున్నాను. మీకు కావాలి అంటే మీరు కూడా యూజ్ చేయండి, నేనైతే ఇంకా ఫోర్స్ అయితే ఏం చేయట్లేదు, మీకు నచ్చితే అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే రంగోలీ ప్యాకెట్ ఫస్ట్ అయితే ఒకటి కట్ చేసుకొని ముందుగా మనం మరిగించుకున్న వాటర్ అన్ని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే మనకి వేడి అనేది కూడా ఉండదు. ఇంకా కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. మీకు కావాలి అనుకుంటే అన్ని ప్యాకెట్స్ కూడా కట్ చేసుకొని కలుపుకోండి. ఇంకా ఇక్కడైతే నేను పెరుగు కూడా యాడ్ చేస్తున్నానండి, ఇంకా అది కూడా బాగుంటుంది హెన్న కలుపుకునేటప్పుడు వేసుకుంటేనే. ఇంకా మార్నింగ్ అయితే లెమన్ అలాగే ఎగ్ కూడా వేసుకోవాలి. ఇక్కడ కర్డ్ ఎక్కువ వేసుకుంటేనే సాఫ్ట్గా ఉంటుంది, జుట్టుకి కూడా పెట్టుకుంటే మనకి సిల్కీగా వస్తుంది, అందుకని ఇంకా పెరుగు కూడా వేసుకుంటున్నాను. అంతే, బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా, చాలా టైం పడుతుంది, బట్ ఇంకా మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా ఉంటుంది హెన్న కూడా. ఇంక ఇప్పుడైతే అంతా కూడా దగ్గరకని మూత అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇంకా బౌల్స్ అయితే చాలా ఉన్నాయి, నైట్ డిన్నర్వి ఇంక ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అయితే నేనైతే ఇంకా వాష్ అయితే చేసుకున్నాను. ఇంకా అంతే అండి, మార్నింగ్ అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నాను బాదం, జీడిపప్పు, కిస్మిస్. ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే చాలా వర్క్ అయిపోయింది. ఇంకా అంతే అండి, ఇది అయితే మూత క్లోజ్ గట్టిగా చేసుకోవాలి, గాలి పోకుండా పెట్టుకోవాలి. ఇంకా బౌల్స్ కూడా అన్ని వాష్ అయితే చేసుకున్నాను, హెన్న కూడా కలుపుకున్నాను కాబట్టి ఇంకా మూత క్లోజ్ చేయలేదు, అన్నిటి మీద అయితే మూత క్లోజ్ చేస్తున్నాను. ఇంకా కిస్మిస్ వాటర్ మీద కూడా, ఎందుకంటే మార్నింగ్ అయితే తాగుతాను కాబట్టి
మూతలు పెట్టుకోవాలి. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. టైం కూడా 10:40 అవుతుంది కావచ్చు, మేబీ ఇంకా చూపిస్తున్నాను చూడండి 10:44 అయితే అవుతుంది. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.